కర్నూలు జిల్లా ఎర్రకోటలోని ఎంఎస్పీ మిట్ట సోమాపురం 1R కాలువకు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సాగునీటిని విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నీటి విడుదలతో ఊరట లభించింది. ఈ కాలువ ద్వారా సుమారు 2800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుండటంతో రైతులు తమ పంటలను కాపాడుకోవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో రైతులకు సకాలంలో నీరందించకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇకపై అవసరమైన సమయంలో నిరంతరం నీరు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భారతదేశం అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఆ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం అనేది మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా రాయలసీమలో కూడా ఆ ప్రభావం రావడం వల్ల పూర్తిగా వర్షపాతం తగ్గిపోవడంతో రైతులకు ఇబ్బంది కలగకుండా అనేక చర్యలు తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వర్యులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తాం. నేను ఈ విషయం ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు వనరులు ఎల్ఎల్సి నుంచి వచ్చేటువంటి నీళ్లు, అదే కాకుండా వర్షపు ద్వారా ఒక్కొక్క నీటి బొట్టుని ఒడిసి పట్టుకునేటువంటి అన్ని చర్యల్ని కూడా దాదాపు 3-4 నెలల ముందే ఈ యొక్క ఎల్నినో ప్రభావం ఉంటుందని రైతులకు ఈ రకంగా విషయాన్ని చెప్పటం, అదేవిధంగా జలధార లాంటి కార్యక్రమాలతోటి ఈరోజు ఉన్నటువంటి చెరువుల్ని డీసిల్టింగ్ చేయడం, అదేవిధంగా తుంగభద్ర గేట్లని పునర్నిర్మాణం చేసి 50 కోట్ల రూపాయలతోటి వాటినన్నీ పునర్నిర్మించిన తర్వాత ఆ ఒక్క నీటి బొట్టు అక్కడ నుంచి కర్ణాటక నుంచి మా ప్రాంతానికి రావాల్సింది గతంలో కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి కొన్ని చోట్ల జలచౌర్యం జరిగేది. ఎందుకంటే రైతులకు నీళ్లు కనపడినప్పుడు ఏ ప్రాంతము ఏ రాష్ట్రం అని చూడరు కాబట్టి అక్కడ నుంచి టైలెండ్లో ఉన్నటువంటి మా ఎమ్మెగనూరు కోడుమూరుకు నీళ్లు వచ్చేసరికి ఇబ్బంది అవుతుందని చెప్పి అనేక చర్యలు తీసుకుని ఇప్పుడు టెలిమీటర్ ద్వారా కూడా అక్కడ పెట్టి ఇక్కడ మెజర్ చేస్తూ గతంలో ఏదైతే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఉన్న చోట ప్రతి చర్యను తీసుకొని మా ప్రాంతానికి నీళ్లు చేరే విధంగా ఆ నీటి బొట్టును ఒడిసిపెట్టుకుని చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు 1R కాలువ ఎర్రకోటకు ఇంత కష్టకాలంలో ఇంత ఇబ్బందుల సమయంలో కూడా ఇటు సాగు త్రాగునీటికి కూడా మేము నీళ్లు వదిలి ఇటు రైతుకు భరోసా ఇచ్చి అదేవిధంగా తాగడానికి నీళ్లకు పూర్తిగా ఇబ్బంది పడుతూ పశువులకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఈ కాలువకు నీళ్లు ఇవ్వడం జరిగింది.